హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారా? మా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే అమ్మమ్మ ఇల్లే గుర్తొచ్చేది. వెంటనే హాలిడేస్ ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని రెడీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా మా బుడ్డోడిని అలాగే అమ్మమ్మ ఇంటికి అయితే హాలిడేస్కి తీసుకొచ్చాను. వెళ్ళినప్పుడు ఒక రోజు ఈవినింగ్ ఇలా కంబాల చెరువు పార్క్ అయితే వెళ్ళామన్నమాట. మా చిన్నప్పుడున్న కంబాల చెరువు పార్క్కి ఇప్పుడు పార్క్కి అసలు ఏమీ సంబంధం అయితే లేదు. చాలా మారిపోయింది. మా చిన్నప్పుడు ఏవో 1, 2 ఉయ్యాల, జారుడుబల్ల ఇలాగే ఉండేవి, కానీ ఇప్పుడైతే చాలా రకాలు వచ్చేసినాయి. ఇప్పుడు కంబాల చెరువు పార్క్ అయితే చాలా బాగుంది. మా చిన్నప్పుడు ఇన్ని పార్కులు కూడా ఉండేవి కాదు. ఓన్లీ కంబాల చెరువు పార్క్ ఒక్కటే ఉండేది. ఎప్పుడు సండే వచ్చినా అమ్మ నాన్న ఇద్దరు కంబాల చెరువు పార్క్ అయితే అలా సాయంత్రం తీసుకెళ్ళేవారు అనమాట. ఇప్పుడైతే ఎంట్రీ టికెట్ 50 రూపీస్, అందులో సైక్లింగ్, జిప్ లైన్, ఇంకా టాయ్ ట్రైన్, పిల్లలకి ఇంకా చాలా రకాల ఆటలు అయితే పెట్టేశాడు. ప్రతిదానికి కాస్ట్. డెవలప్మెంట్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు. ఇదైతే జిప్ లైన్ అనమాట. తర్వాత లోపల లైటింగ్ అంతా చాలా చాలా బాగుంది. ఇదైతే టాయ్ ట్రైన్ అనమాట. ఇది చిన్నపిల్లలకైతే 70 రూపీస్ అంట, పెద్దోళ్ళు ఎక్కితే 100 రూపీస్ అంట. జస్ట్ ఒక రౌండ్ అలా వేసి ఇలా తీసుకొచ్చేస్తున్నారు. అలానే మా వాడు ఒక లాస్ట్లో జీప్ మీద కనబడతాడు. దానికైతే జస్ట్ 5 మినిట్స్కి 100 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. బ్యాటరీ జీప్. ఇదంతా లోపల చేసిన మార్పు అనమాట. ఇదైతే చాలా బాగుంది. సాయంత్రం అలా కాసేపు ప్రశాంతత కోసం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. అక్కడ లేజర్ షో అది కూడా పెట్టారు. లేజర్ షో కూడా చాలా బాగుంది. మన రాజమండ్రి యొక్క విశిష్టత అంతా ఆ లేజర్ షోలో చూపించి చెప్తున్నారనమాట. ఎవరైనా ఇప్పటివరకు వెళ్ళకపోతే కనుక వెళ్ళండి. నేను ఎన్నిసార్లు వచ్చినా వెళ్ళడం కుదరలేదు, కానీ ఈసారి అయితే కంపల్సరీగా వెళ్ళాలనుకుని వెళ్ళాను. చాలా బాగుంది. ఇదే లేజర్ షో. ఇదైతే నేను చదువుకున్న ఇంటర్ కాలేజు. జస్ట్ అలా ఒక చిన్న క్లిప్ తీసాను అంటే. ఇదే జీప్ చెప్పాను కదా, బ్యాటరీ జీప్. జస్ట్ 5 మినిట్స్కి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇది ఎక్కిన తర్వాత మా వాడి మొహంలో అయితే సంతోషం వచ్చింది. బాతులు అవి కూడా ఉన్నాయన్నమాట లోపల. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అండి. నేను వీడియోస్ కష్టమైనా సరే ఇష్టంతో తీస్తున్నాను, కానీ నాకు పెద్ద రీచ్ అయితే రావడం లేదు. ఇంకా ఆ రీచ్ రాకపోవడంతో నాకైతే ఇంట్రెస్ట్ కూడా పోతుంది, వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. మంచి వీడియోసే పెడుతున్నాను, కాకపోతే రీచ్ రావట్లేదని కొంచెం ఇబ్బంది, బాధ అంతే. వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.